లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. రేపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నామినేషన్ తర్వాత మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ మొత్తం ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాటి నుంచి 18 తారీఖు నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. రేపు 19 తారీఖు నాడు అంటే కాంగ్రెస్ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ మొత్తం నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన సమయం అంటే దగ్గర మిత్రుడు కావడంతో ఇక్కడికి నామినేషన్కి వస్తుందని చెప్పేసి రేపు సాయంత్రం మబ్బాలో 4 గంటలకి ఎన్టీఆర్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ స్టేడియంలో జనజాతర సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ సభను ఉద్దేశించి ఇప్పటికే ఏర్పాటు మొత్తం దగ్గరుండి మొత్తం ఎమ్మెల్యే మురళీ నాయక్ పర్యవేక్షిస్తున్నాడు. అది సుమారుగా 1,00,000 మంది వరకు ఈ సభకి తరలి వస్తున్నారని చెప్పేసి ఇప్పటికే జన సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు దగ్గర చూస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మురళీ నాయక్ వెళ్తున్నాం, అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్కారం సార్. రేపు జరగబోయే జనజాతరకి ఏ విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి? రేపు జరగబోయే జనజాతర సభ మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు రావడం, మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అడుగుపెట్టడం మొదటిసారి కాబట్టి వారిని భారీ జన సమీకరణతోటి 1,00,000 మందికి తగ్గకుండా ఇక్కడ జనజాతరను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మొన్న ఇక్కడికి వచ్చేసి మా ఎమ్మెల్యేలందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. జరగబోయే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళు దశ నిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మేమందరం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. నిన్న అలాగే మన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. వారు కూడా ఈ సభాస్థలితో పాటు హెలిప్యాడ్కు సంబంధించినటువంటి అంశాలను కూడా వారు పరిశీలించడం జరిగింది. మాకు తగు సూచనలు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ సభకు ఎటువంటి ఆటంకం జరగకుండా విజయవంతంగా జరిగే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి జిల్లా బాడీ కావచ్చు, అలాగే మండల బాడీతో పాటు గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్క నాయకుడిని మేలుకొల్పి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ దిశ నిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు నామినేషన్ దాఖలు ఎన్ని గంటలకు రాబోతున్నారు? ఎట్ ద సేమ్ టైం కూడా అంటే ముఖ్యంగా బలరాం నాయక్ వాళ్ళ నామినేషన్ దాఖలకు ఇటు ముఖ్యంగా ఇటు రేపు జరగబోయే మీటింగ్లు కూడా ఏం మాట్లాడుతుందని చెప్పి ప్రజలు కొంత ఆతృతగా ఉన్నారు. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి ప్రజల ఉద్దేశం ఏమి మాట్లాడబోతుందని రేపు 19వ తారీఖు 11 గంటల శుభగడియలో మన బలరాం నాయక్ గారు ఎంపీ క్యాండిడేట్గా వారు దరఖాస్తులు వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే ఉద్దేశంతో రేపు వారిని ఆశీర్వదించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు సాయంత్రం 4:30 గంటలకు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో దిగబోతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా మొదటిసారి మన ముఖ్యమంత్రి గారు రావడం నిజంగా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారు ఏం మాట్లాడతారు, ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు తెలుసు, మనకు ముఖ్య గ్యారంటీ ఏంటంటే 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి ఇంతకుముందే మన ముఖ్యమంత్రులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ముఖ్య సలహాలు సూచనలతో పాటుగా మనకున్నటువంటి గ్యారంటీలలో భాగంగా కూడా అన్ని గ్యారంటీ నెరవేర్స్తామని చెప్పేసి, అలాగే ఇందిరమ్మ ఇల్లులు మన కాన్స్టిట్యున్సీకి 4,500 ఇందిరమ్మ ఇల్లులు రాబోతూ ఉంది. ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తామని చెప్పేసి పలుమార్లు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ అంశాన్నైనా వాళ్ళు ప్రజలు కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు మానుకోట ప్రజలకు ఎటువంటి వరాల జల్లు కురిపిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు అందుకే భారీ సంఖ్యలో ప్రజలు కూడా వచ్చి ఈ సభను ఆశీర్వదించి మన మంచి మెజార్టీతోటి ఈ సభ మహబూబాబాద్ నియోజకవర్గం ఎప్పుడు జరగనటువంటి సభలాగా చరిత్రకు ఎక్కే విధంగా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేసి అందరూ మనల్ని ఆశీర్వదిస్తారని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అయితే రేపు జరగబోయే జనజాతర సభకు మాత్రం మీరు సంబంధించి 1,00,000 మంది దాకా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. అయితే మొన్న కూడా అంటే విలేకరుల సమావేశంలో కూడా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారో వచ్చి కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సభాస్థలిని పరిశీలించిపోయారు. ముఖ్యంగా ఏదైతే వేం నరేంద్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు కూడా వేం నరేంద్ర కూడా చూడ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో కూడా ఏర్పాటు మొత్తం పర్యవేక్షించి వెళ్ళారు. అయితే రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోయే సభకు మాత్రం ఇప్పుడు భారీ ఏర్పాటు చేస్తున్నారు. 1,00,000 మందితో భారీ జనజాతర మొత్తం భారీ బహిరంగ సభ చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో తొలిసారిగా మహబూబాబాద్కి వస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా ఉత్కంఠ వెలుస్తుంది. అంటే ఇక్కడ ఉండే నేను వరాల జల్లు మాకు కురిపిస్తాడా, ఆగస్టు 15 లోపు కూడా సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటిస్తాడు, బోనస్ కూడా ఇంకా ఏమన్నా మాకు వరాలు కురిపిస్తా అని చెప్పేసి ప్రజలు కూడా ఉత్కంఠ వేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ ఏర్పాటు మీద పూర్తి స్థాయిలో మొత్తాన్ని నిమగ్నమైన అధికారులు మొత్తం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.